నమస్తే వ్యూవర్స్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వింటే మీలో చాలామందికి నచ్చకపోవచ్చు. చాలామంది నన్ను బ్యాడ్ కామెంట్స్ చేయొచ్చు. ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, కాయిన్కి రెండు వైపులు అనేది ఒకటి ఉంటుంది కదా. 2 నిమిషాలు మాట్లాడుకున్నాం, ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడుకున్నాం. వైజాగ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్ టీచర్ని చెప్పుతో కొట్టింది. ఇవాళ మార్నింగ్ చూస్తున్నాను, అది నేను వీడియో నిన్ననే చూశాను. ఇవాళ మార్నింగ్ ఆర్టీవీలో సర్కిల్ వేసి అదే చేసి తిప్పి 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 మీడియా అమ్మాయిని బ్లేమ్ చేసింది, పాయింట్అవుట్ చేసింది. ఒక కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు, సరిగ్గా నువ్వు చదువు చెబితే టాపర్స్ని తప్పితే ఆ బ్యానర్లో ఎంతమంది నేయగలుగుతారు? ఈ రోజున శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో వాళ్ళు వేసుకునే టాప్ ర్యాంకర్సే వాళ్ళోళ్ళు కాదు, విషయం అందరికీ తెలుసు. ఒక గుడ్నే నువ్వు అంత మార్చగలిగినప్పుడు ఒక స్టూడెంట్ తను తప్పు చేసింది, చెప్పుతో కొట్టడం తప్పే. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, నెట్లో ఇంకా ఉంది, ఒరిజినల్ వీడియో ఉంది. ఆ అమ్మాయి టీచర్ దగ్గరికి ముందు అప్రోచ్ అయ్యేటప్పుడు, ప్లీజ్ మేడం నా ఫోన్ ఇవ్వండి. ఎక్కడ అడిగింది? క్లాస్ రూమ్లో కాదు, క్యాంపస్లో. ఈ రోజున క్యాంపస్లోకి ఫోన్ లేకుండా వెళ్ళేవాడు ఒక్కడైనా ఉన్నాడా? క్లాస్ రూమ్లో కూడా ఫోన్లు ఉంటాయి, దాచిపెడతారు. అది వాళ్ళు ఎక్కడో ప్రైవసీగా దాస్తారు, దానివల్ల న్యూసెన్స్ ఏమి ఉండదు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఆ ఫోన్లో ఏమైనా ఉండకపోవచ్చా, తన రహస్యాలు ఏమైనా బయటపడతాయని. రహస్యం లేనిది ఎవరికి? ఈ రోజుల్లో మన వ్యక్తిగత విషయాల కంటే కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రామ్ ఇవన్నీ వైరల్ అవుతుంది. దానికే సగం మీడియా ఆధారపడింది దాని మీదే. బాగానే ఉంది, ఏ న్యూస్ ఛానల్ అయినా తనను చూపించింది, ఓకే. కాయిన్కి 2 సైడ్స్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయి అప్రోచింగ్ గురించి మాట్లాడుకున్నాం. తను అప్రోచ్ అయింది, ప్లీజ్ నా ఫోన్ నాకు ఇవ్వండి అడిగింది కదా, క్యాంపస్లో అడిగింది. ఒకవేళ టీచరు ఫోన్ క్లాస్ రూమ్లో పట్టుకుందా, తీసుకెళ్ళి తన డెస్క్లో పెట్టుకోవాలి. తన ముందే తిరిగింది, ఓకే తీసేసేయండి. అది కూడా ప్రిన్సిపాల్కి ఇచ్చిందా? క్లాస్ రూమ్కి వెళ్ళిందా? ప్రిన్సిపాల్కి ఇచ్చిందా? లేదు. తను అందుబాటులో ఉంది కాబట్టిగా తను అప్రోచ్ అయింది. మనం ఎంతమంది అడగలేదండి, ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్పులు దొరికితేనే కాళ్ళ మీద పడి బతిమాలుకుంటాం, ప్లీజ్ మేడం ఒక్క ఎగ్జామ్ మేడం అని. చాలామందికి చాలా థింగ్స్ కాలేజ్లో క్లాస్ రూమ్లో అనేది దొరుకుద్ది, టీచర్ని బతిమాలుకునేది ఓకే. తను గ్రౌండ్లో తీసుకుంది, గ్రౌండ్లో ఇలా చేతిలో ఫోన్ పట్టుకొని తన ముందు తిరుగుతున్నప్పుడు తను అప్రోచ్ అయింది, ప్లీజ్ మేడం నా ఫోన్ ఇవ్వండి. తను ఏం చేసింది? నేను ప్రిన్సిపాల్కి ఇస్తాను, తీసుకొని వెళ్తాను అందా? తన చుట్టూ తిరుగుతా ముందుకు వచ్చేసింది. తను అప్రోచ్ అయ్యేటప్పుడు టీచర్ ఒక డైలాగ్ అంది, దగ్గరకు వస్తే చెప్పుతో కొడతా. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని అట్లా మాట్లాడుండ్రు. మీకు తెలుసు కదా, మన చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో బూతులు మాట్లాడుకుంటే ఎదుగుతున్న పిల్లలు బూతులే నేర్చుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ యాక్టివిటీస్ ఇంకా చేతల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక మాట అంటే, ఇది మనకు ఉన్నారండి, ఆడపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రతి సర్కిల్లో ఆడపిల్లలు మన జాగ్రత్తగా చూసుకోవాలి, తన పద్ధతిగా నేర్పించాలి. ఇక్కడ అమ్మాయి చేసిన ఇన్సిడెంట్స్తో వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధం లేదు, కాలేజీలో ఏం జరిగిందో తెలియదు, నీకు నాకు కూడా దానికి ముందు సీన్ ఏంటనేది తెలియదు. కానీ మనం మాత్రం చూసిన వీడియోలో టీచర్ని చెప్పుతో కొట్టిన లేడీ సర్కిల్ వేసి 4-5 సార్లు 10 సార్లు చూపించేసి ఫేమస్ అయిపోయి మీ టీఆర్పీలు వచ్చేసినాయి, మాట్లాడుకోవడానికి పబ్లిక్ ఒక టాపిక్ వచ్చేసింది. అంటే చెప్పుతో కొడతానని టీచర్ అంది. స్టూడెంట్, మీరు జోష్ సినిమా చూశారు కదా, జోష్ మూవీలో నాగ చైతన్య చెప్తే వినేవాడు స్టూడెంట్ కాదు అంటే చప్పట్లు కొట్టారు, విజిల్స్ వేసాడు. వాడు టీచర్స్ని బ్లేమ్ చేయాలనుకున్న ప్రతిసారి హీరోలాగా హైలైట్ అయ్యాడు, దాన్ని వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాడు డైరెక్టర్. ఓకే, ఇట్స్ మేక్ అండ్ సక్సెస్. యూత్ ఎంతమంది చూశారు ఈ రోజుకి ఆ మూవీ? చాలామంది చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు, బికాజ్ ఆఫ్ డైలాగ్స్ అలాంటివి, ఆ స్టోరీ రైటింగ్ అలాంటిది, అవి యూత్ మీద క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలాంటిది. నేను అనుకుంటున్నా అమ్మాయి తప్పు ఎంత ఉందో, టీచరు తనని రెచ్చగొట్టడానికి అక్కడ ఉంది. అఫ్కోర్స్ చెప్తూ కొడతానన్న ఆమె ఎందుకు ఉన్నట్టు సైలెంట్ అయింది?
నువ్వు ఒక మాట అంటే 10 మాటలు అంటాడండి ఎదుటోడు. అక్కడ టీచరు స్టూడెంట్ అనేది పక్కన పెట్టండి, ఇద్దరు లేడీసే కదా. ఒక జంటు ఒక లేడీ ఉంటే 100 మాట్లాడండి. టీచర్ గురువు చెప్పిన ఆవిడ కనపడితే పాదాభివందనం చేస్తాం. మా క్లాస్ టీచర్ కాకపోయినా మా పక్క క్లాస్ టీచర్ అయినా సరే మేము చేసేది అదే, తప్పులేదు. ఆ అమ్మాయి చెప్పుతో కొట్టేసింది. కొట్టే ముందు మాట్లాడింది. మాట్లాడేటప్పుడు ఈవిడేమంది, కొట్టు చూద్దాం. ఒక మనిషిని రెచ్చగొడితే రెచ్చిపోయే బుద్ధి ఆటోమేటిక్గా మనకు చాలామందికి ఉంటుందండి, చాలామందికి ఉంటుంది. దయచేసి వన్ సైడెడ్ చేసుకోవద్దు. అక్కడ ఒక అమ్మాయి స్టడీ, తను ఏది ప్లాన్ చేసుకొని చేయలేదు, ఆవేశంలో జరిగిపోయింది. తనకి మీద ఏదైనా శిక్ష వేయాలి అనుకున్నా, ఏదైనా చేయాలనుకుంటే, తను ఏదైనా సూసైడ్ చేసుకున్నా, ఇంకేదైనా అనుకున్నా ఈరోజు తన గురించి మాట్లాడుకున్న మనం ఎవరు మధ్యలో వెళ్ళాం. వెళ్తే ఆ తల్లిదండ్రులు, ఆ కాలేజ్ యాజమాన్యం, తన ఫ్రెండ్స్ ఎవరో పక్కన ఉన్న సర్కిల్ వెళ్తుంది. కాబట్టి సామరస్యంగా 10 మందిలోకి ఒక మ్యాటర్ వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళకూడదు, వెళ్ళకుండా పరిష్కరించుకొని వెళ్ళింది. 2 సైడ్ ఆలోచించి 2 సైడ్ న్యాయం చేసి ఇంకోసారి విద్యార్థులు ఇటువంటి ప్రవర్తన, ఇప్పుడు నువ్వు చూసింది ఒకటే, ఎన్ని జరుగుతున్నాయి? సార్ కింద ఎంతమంది పెన్సిల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు? లెక్చరర్ మీద జోకులు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బూతులు తిట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఒకే ఒక మాట చెప్తానండి, ఒకే సమయంలో ఆ దేవుడు కూడా మంచివాడు అనిపించుకోవడం సాధ్యం కాదు. మనకున్న 10 మంది నువ్వు అప్పటికి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న 10 మంది ఉంటే 7-8 మంది దేవుడిని మెచ్చుకున్నా సరే, ఒక ఇద్దరు నా జీవితం ఇలా చేశారు, ఆ దేవుడికి సాధ్యం కాదు. ఒకే టైంలో అందరితో మంచి అనిపించుకోవడం ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదు. మనుషులు మనమెంత తప్పప్పులు చేస్తారు, విచక్షణ కోల్పోతాడు. అది స్టూడెంట్ అని కాదు, అది ఒక మనిషిలో ఉన్నటువంటి నైజం. ప్రతి మనిషిలో ఒక చెడు అనేది ఉంటుంది, అది యాక్టివేట్ అయిపోయింది. మనం ఇంక చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఆ అమ్మాయిని, ఆమెని ప్రిన్సిపల్ రూమ్లోనూ, ఇప్పుడు మీడియా దాకా వచ్చింది కదా, ఇవ్వండి, తీర్పు ఇవ్వండి. ఆమె ప్రిన్సిపల్కి అప్పగించలేదు, దాని మీద తీర్పు ఇవ్వండి. ఆ ఫోన్ తీసుకొని తన చుట్టే తిరిగింది, కనపడేలా తిరిగింది, దాని మీద ఇవ్వండి. తను చేసింది, మాట్లాడింది, తనకి మీరేం శిక్ష చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారో సలహాలు ఇవ్వండి. ఎన్ని అనుకున్న వేస్టేనండి, అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆ వీడియో ట్రోల్ అయింది, ఇప్పుడు ఈ వీడియో ట్రోల్ అవుతుంది, నా కౌంటర్ వేసిన రేపు ట్రోల్ అవుతాడు, సాగుతా పోతుంది. పాపం అమ్మాయి జీవితం ఏంటో, ఈరోజు అమ్మాయి ఎంత బాధపడుతుంది ఎవరికైనా తెలుసా? మనకి తల అవసరం లేదు, తోక అవసరం లేదు, అప్పటికప్పుడు ఆ మొక్క తీసుకొని మనం ఇంకా కీమా కొట్టి పడేస్తున్నాం. ఏమైనా చేయండి, ఒక లైఫ్ పోకుండా చూసుకోండి.